హాయ్ ఫ్రెండ్స్, వణకం, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వెనీరామ్ డైరెక్షన్స్. ఈరోజు మన ఛానల్లో నాటుకోడి కూర చేసుకుందామండి. నేను ఏదైనా కొంచెం సింపుల్గా త్వరగా అయిపోయేలా చేసుకుంటాను. ఏ రెసిపీ అయినా సరే మీకు కూడా అలా ఈజీగా చెప్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియో. నేను తీసుకున్న 1/2 kg చికెన్ తీసుకున్న నాటుకోడి మనకి కొనేటప్పుడే కొంచెం పసుపు అది వేసి కాల్చిస్తారు కాబట్టి మనం ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు వేసుకొని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకోండి. క్లీన్ చేసుకున్న చికెన్లో కూరకు సరిపడగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 3 స్పూన్లు లేదంటే కారం ఎక్కువగా తింటాం అనుకున్న వాళ్ళు ఒక 4 స్పూన్ల వరకు కారం వేసుకోండి. ఎందుకంటే నాటుకోడికి కొంచెం కారం ఘాటుగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముక్కలకి కారం ఉప్పు అన్నీ పట్టేలాగా మొత్తం కలుపుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక 1/2 అవర్ పైన సరే నానితే మొత్తం మసాలాలు దానికి పడతాయి, బాగుంటుంది టేస్ట్. కూరలో కావాల్సిన గరం మసాలా, 1 స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ సోంపు. బిర్యానీలో వేసుకుంటాం కదా, అనాసి పువ్వు అంటాం, అది ఒక చిన్న పువ్వు వేసుకోండి. ఎందుకంటే నాన్ వెజ్ మంచి స్మెల్ వస్తుంది కూర. అలాగే 4 లవంగాలు, 4 యాలక్కాయలు, దాల్చిన చెక్క వేసుకొని అన్ని ఫ్రై చేసుకొని చల్లారేగా మిక్సీ పట్టుకుందాం. కుక్కర్ పెట్టుకొని ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. నాన్ వెజ్ వండేటప్పుడు ఏ కూరైనా సరే, చికెన్ అనే కాదు ఏ కూరకైనా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ బాగా మరిగిన తర్వాత కొంచెం వేడైన తర్వాత ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు చిన్నగా కట్ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు వేసుకొని దోరగా వేయించుకోండి. ఇలా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే టేస్ట్ బాగా వస్తుంది కూరకి. సో బాగా వేయించుకోండి. దీంట్లో ఇంత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ వేసుకొని 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోండి. నేను ఈ టిప్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను. మనం వేడి నీళ్ళు వేస్తే నాన్ వెజ్ చికెన్ అన్న మటన్ అన్న త్వరగా ఉడికిపోతుంది. సో ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలోనే కొంచెం నీళ్ళు వేసి నేను మూత పెట్టాను అనమాట. కూర మగ్గిపోతుంది, నీళ్ళు కూడా వేడైపోతాయి. సో 2 పనులు అయిపోతాయి కదా. ఇప్పుడు కూర మగ్గిన తర్వాత ఆ వేడైన నీళ్ళు దీంట్లో వేసేసుకొని మనం కుక్కర్ విజిల్స్ పెట్టుకుందాం. సంక్రాంతి వస్తుంది కదండి. సంక్రాంతి అంటేనే కోడి పందాలు, నాన్ వెజ్ కూరలు, గారెలు మన సైడ్ బాగా చేసుకుంటాం కదా. అందుకని నాన్ వెజ్ కూర అంటే పెద్ద పని అనుకోవద్దు. నాటుకోడి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు మనం. నేను పెద్ద రెసిపీలు కింద చెప్పనండి, ఏదైనా సరే కొంచెం ఈజీగా సింపుల్గా ఉండేలా చేసుకుంటాను. అలాగే చెప్తాను, మీకు కూడా ఫాలో అవ్వండి. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. ఈ నీళ్ళు వేసేసుకొని మనం కుక్కర్ మూత పెట్టుకోవాలి. మనం గరం మసాలా ఇప్పుడు వేయకూడదు. వేస్తే ఏంటంటే ముక్క త్వరగా ఉడకదు. ఒకసారి ముక్క ఉడికిపోయేదాకా మనం 4 విజిల్స్ పెట్టుకొని తర్వాత మూత తీసుకున్న తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకొని అప్పుడు గరం మసాలా వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మూత పెట్టుకోవాలి. ఒక 4 విజిల్స్ పెట్టుకోండి. నాటుకోడి కాబట్టి 4 విజిల్స్ పెట్టుకోవడం వల్ల త్వరగా ఉడికిపోతుంది, మెత్తగా ఉడికిపోతుంది ముక్క. ఉడికిందో లేదో చెక్ చేసుకొని ఆ తర్వాత మనం ఇందాక చేసుకున్న మసాలా పొడి 1 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఘాటు. మన ఛానల్లో ఈజీ రెసిపీస్ పెడతానండి, పెద్ద కాంప్లికేటెడ్గా ఏమీ ఉండవు. చాలా ఈజీగా ఎవరైనా చేసుకోవచ్చు అనమాట. మీరు ఫాలో అవ్వండి, స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మనం ఇందాక చేసుకున్న మసాలా ఉంది కదండి, అది 1 స్పూన్ వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ముక్క ఉడకలేదు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని అప్పుడు మళ్ళీ విజిల్స్ పెట్టుకోండి. లేదు ఉడికిపోయింది అనుకుంటే కొంచెం మిగిలిన నీళ్ళే సరిపోతాయి. ఒక 2 విజిల్స్ సరిపోతాయి. 2 విజిల్స్ పెట్టుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు అనమాట. మనం సంక్రాంతి వస్తుంది కదండి, అందరూ షాపింగ్, ఇంట్లో డెకరేషన్ చేసుకోవడానికి కానీ మన ఛానల్లో చాలా వీడియోస్ పెట్టాను. నేను షాపింగ్ వీడియోస్, డెకరేషన్ ఐటమ్ వీడియోస్ అన్నీ పెట్టాను. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి ఒకసారి. నాకు ఇందాక మిగిలిన నీళ్ళే సరిపోయాయండి, మళ్ళీ నేను వాటర్ వేయలేదు. చూసారా, మొత్తం మసాలా అంతా ముక్కలకి బాగా పట్టి చక్కగా ఉడికిపోయాయి ముక్కలు కూడాను. కూరకి కొంచెం అలా కొంచెం వాటర్ లాగా ఉంటేనే మనకి అన్నంలో కలుపుకోవడానికి కానీ లేదంటే దేనికన్నా గారెలు, ఇడ్లీలు వాటికి టేస్ట్ చేయడానికి చాలా బాగుంటుంది కూర. సో కొంచెం వాటర్ అలా ఉండేలా చూసుకోండి. చల్లారిన తర్వాత చికెన్ కూర ఏంటంటే కొంచెం థిక్గా అవుతుంది. సో ప్రాబ్లం లేదు. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే. ఛానల్ని చాలామంది చాలా సపోర్ట్ చేస్తున్నారండి. చాలా థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈజీ రెసిపీస్ నేను పోస్ట్ చేస్తూనే ఉంటాను. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.